బ్యాక్ టు అవర్ ఛానల్ సైబర్ ఫోకస్. అండ్ ఈ రోజు వచ్చేసరికి ఈ వీడియోలో మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అలాగే కాంప్లెక్స్ టాపిక్ అని కొంతమంది ఫీల్ అవుతారు. సో ఆ టాపిక్ వచ్చేసరికి CIA ట్రయాడ్ అనమాట. CIA అనేది చూసుకుంటే సి వచ్చేసరికి కాన్ఫిడెన్షియాలిటీ, ఐ వచ్చేసరికి ఇంటిగ్రిటీ అండ్ ఏ వచ్చేసరికి అవైలబిలిటీ అనమాట. సో ఇది వచ్చేసరికి 3 మెయిన్ ప్రిన్సిపల్స్ అని కూడా చెప్పొచ్చు. అండ్ అలాగే 3 బేసిక్ అంటే 3 మెయిన్ పిల్లర్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట సైబర్ సెక్యూరిటీలో. అండ్ ఈ 3 ప్రిన్సిపల్స్ యూజ్ చేసే సైబర్ సెక్యూరిటీలో చాలా మంది డేటాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ CIA ట్రయాడ్ గురించి సింపుల్గా మీకు డే టు డే లైఫ్ ఎగ్జాంపుల్ అయితే ఒకటి చెప్తాను. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీకు అందరూ కూడా చాలా మంది 99.9% అందరూ కూడా ఏటీఎం కార్డ్స్ అయితే యూజ్ చేస్తుంటారు కదా. సో మీకు సంబంధించిన ఏటీఎం కార్డ్ యొక్క పిన్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా షేర్ చేశారా? సో చేస్తుంటారు కదా, ఆల్మోస్ట్ ఎవరు కూడా షేర్ చేస్తుంటారు. సో దీన్నే కాన్ఫిడెన్షియాలిటీ అంటారు అనమాట. సో ఇంటిగ్రిటీ వచ్చేసరికి, ఇంటిగ్రిటీ అంటే మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కానీ, బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ మీ ప్రమేయం లేకుండా ఎవరైనా చేంజ్ చేస్తే మీరు దాన్ని ఇంటిగ్రిటీ అంటారనమాట. సో అలా ఎవరు చేంజ్ చేయకుండా ఉండాలంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే అవైలబిలిటీ వచ్చేసరికి మీరు అర్జెంట్గా ఒక ట్రాన్సాక్షన్ చేయాలి, బ్యాంక్ యాప్ ఓపెన్ చేశారు, ఓపెన్ చేయగానే సర్వర్ రిలేటెడ్ ఇష్యూ, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని వస్తుంది. సో దీన్నే అవైలబిలిటీ అంటారనమాట. ఈ 3 ప్రిన్సిపల్స్ యూసేజే చాలా ఎక్కువగా ఉంటుంది సైబర్ వరల్డ్లో. సో ఈ ప్రిన్సిపల్స్ గురించి ఇన్ డెప్త్గా అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి కాన్ఫిడెన్షియాలిటీ అనమాట. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ప్రైవసీని మెయింటైన్ చేయడం. సో ప్రైవసీని మెయింటైన్ చేయడం ఏంటి అనుకుంటే, మీకు సంబంధించిన పర్సనల్ డేటా కావచ్చు, ప్రొఫెషనల్ డేటా కావచ్చు, మీ పర్సనల్ డివైజెస్లో మెయింటైన్ చేస్తుంటే ఇతరుల చేతికి వెళ్లకుండా, అంటే అనానమస్ పర్సన్ అవ్వచ్చు, మీ క్లోజ్ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఆ డేటాని వాళ్ళ చేతులకు వెళ్లకుండా చూడడానికి కాన్ఫిడెన్షియాలిటీ అంటారనమాట. కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఆ ఎన్క్రిప్షన్స్ వచ్చేసరికి పర్సన్ టు పర్సన్, డివైస్ టు డివైస్ అండ్ అలాగే ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ డిఫర్ అవుతూ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ గురించి తెలుసుకోవాలంటే మీరు కింద కామెంట్ చేయండి, తప్పకుండా దీని గురించి కూడా ఒక వీడియో అయితే చేద్దాము. మీరు ఎప్పుడైనా కూడా సోషల్ మీడియా స్క్రోల్ చేస్తున్నా, ఏదో ఒక న్యూస్ ఛానల్ అలా పాస్ అవుతున్నా, ఎప్పుడో ఒకసారి మీ జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా మీరు ఇదైతే వినుంటారు, ఈ కంపెనీకి సంబంధించిన డేటా లీక్ అయిందని, లేదా గవర్నమెంట్ ఆఫీస్లో మనకు సంబంధించిన పర్సనల్ డేటా స్టోర్ చేస్తుంది ఎక్కడైనా లీక్ అయిందని. కానీ ఖచ్చితంగా ఇలా స్క్రోలింగ్ ఏదో ఒకటి చూస్తుంటారు. దీనికి కారణం ఏం లేదండి, జస్ట్ వాళ్ళు సరైన ఎన్క్రిప్షన్ని యూజ్ చేయకపోవడమే అనమాట. సో దీన్నే కాన్ఫిడెన్షియాలిటీ అని చెప్పొచ్చు. సో గైస్, సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఇంటిగ్రిటీ అంటే మీకు సంబంధించిన డేటాని ఎటువంటి మార్పులు లేకుండా ఒరిజినల్గా ఉంచడాన్ని ఇంటిగ్రిటీ అంటారు. సో గైస్, ఇంటిగ్రిటీ ప్రిన్సిపల్ రిలేటెడ్గా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక సైబర్ అటాక్ అయితే జరిగింది. సో ఈ సైబర్ అటాక్లో స్టక్స్నెట్ అనే వైరస్ని అయితే యూజ్ చేశారు హ్యాకర్స్. ఒక ఇండస్ట్రీలో ఎంప్లాయీస్కి తెలియకుండా వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి సంబంధించిన సిస్టమ్స్ అండ్ అలాగే డేటా క్రాష్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ ఎంప్లాయీస్కి తెలియలేదన్నమాట. కంప్లీట్గా క్రాష్ అయ్యాకే మాత్రమే వీళ్ళు రియలైజ్ అయ్యారు. సో ఇంటిగ్రిటీ అంటే మీకు అర్థమైపోయింది. బేసిక్గా ఒక టైప్ ఆఫ్ ఒరిజినల్ దానికి మాస్క్ వేయడాన్ని ఇంటిగ్రిటీ అంటారు. సో గైస్, థర్డ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి అవైలబిలిటీ అంటే మీకు సంబంధించిన డేటా మీకు ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు అందుబాటులో ఉండడాన్ని అవైలబిలిటీ అంటారు. మీరు ఎప్పుడైనా స్మార్ట్ ఫోన్స్లో ఏ వెబ్సైట్ వాడుతున్నా, ఏదైనా ఒక యాప్ వాడుతున్నా, ఈ డేటా కానీ ఈ వెబ్సైట్ క్రాష్ అయిందని ఎర్రర్ ఎప్పుడైనా చూసారా? సో దీనికి కారణం ఏంటంటే డీడోస్ అటాక్ అనమాట. 2020లో హ్యాకర్స్ కొంతమంది కొన్ని పెద్ద వెబ్సైట్స్ మీద ఈ అటాక్ని అయితే యూజ్ చేశారు. సో ఈ అటాక్లో భాగంగా ఏం చేశారంటే అన్యూజువల్గా వచ్చే ట్రాఫిక్ని హెవీగా ఆ వెబ్సైట్ సర్వర్స్కి అయితే డైవర్ట్ చేశారు. సో దీని కారణంగానే ఆ వెబ్సైట్ సర్వర్స్ అనేవి క్రాష్ అయ్యి, సో పీపుల్కి అంటే ఎవరైతే కస్టమర్స్ యూజ్ చేస్తారో వాళ్ళకి ఈ వెబ్సైట్స్ అందుబాటులో లేకుండా చేశారు. సో దీన్నే అవైలబిలిటీ అంటారు. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే సేఫ్ అండ్ స్టే సెక్యూర్ ఆన్లైన్.